లేదు, ఇది లేదు, నేను అనుకున్నది జరగట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు, ఈ తపనంతా మన కేవలం చిన్న అజ్ఞానంతో ఉన్నామే. కానీ అసలు ఆ అజ్ఞానం తీసేసి ఆ పరమాత్ముని ఆజ్ఞ ప్రకారంగానే మనం ఇప్పుడు ఉన్నాం. అటువంటి ఆ పరమాత్మ ఆజ్ఞ మాత్రం ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన వాడు ఇంకా అదృష్టవంతుడు. ప్రతి వాడికి ఆ పరమాత్మ ఆజ్ఞే, కానీ ఇక్కడికి వచ్చేవంటే ఆ పరమాత్ముడు వీళ్ళని కేవలం కేటాయించి సెలెక్ట్ చేసి పంపిస్తున్నాడు. ధ్యానానికి వచ్చేటంటే కంపల్సరీ మనం నిజంలో ఉన్నాం, సత్యంలో ఉన్నాం. ఆ సత్యాన్ని గుర్తించే ఇక్కడికి వస్తున్నాం. మనకి తెలియదు అది. ఈ కార్యక్రమంలో మనం హాజరయ్యి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యాన కార్యక్రమానికి వస్తున్నాం. ఒక జ్ఞానం గురించి గురువుల ద్వారా మనం వింటున్నాం. ఇప్పుడు ఎంత మంచి మాట్లాడండి ఆ గురువు గారు. సదానంద యోగి ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో ఎక్కడికో వస్తే ఒక మూల చిన్న లాడ్జిలో ఆయన అక్కడ ఉన్నారు అని తెలిసి ముగ్గురే వెళ్ళారు. పత్రి గారు వారి కొలీగ్స్ ఇద్దరు. కానీ వారు చెప్పింది ఏంటి, నా దగ్గర దొరికేది ఒక జ్ఞానం తప్ప ఏమీ దొరకదు అని చాలా సీరియస్గా చెప్పేస్తే, మీరు ఉండగలిగితే ఉండండి, వెళ్ళిపోండి, మీకు కావాల్సింది ఏది ఉండదంటే మాకు అదే కావాలి అని ఆయన అనడం. అయితే సరే కూర్చోండి అని చెప్పి రాండి అని చెప్పి మరి ఆయన చెప్పిన తర్వాత వారు చెప్పిన జ్ఞానాన్ని విని వీరు పట్టుకొని మన భారతదేశాన్ని పక్క దేశాన్ని అందరికీ అందేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు ఆయన బయటకు వచ్చి అంతమందికి ఈ అవకాశాన్ని ఇచ్చారంటే మరి ఆ గురువు గారు ఎంత గొప్ప జ్ఞానండి. మరి ఆయన దాన్ని పట్టుకున్న మనం కూడా కొద్దో గొప్ప అంచుకోవడమే. అది అంచుకోవడం అనుకోవడం కాదు, దాన్ని ఏమంటారు, తీసుకెళ్ళడం, ఆచరించడం. వినేసి ఊరుకుంటాం కాదు, ఆచరించాలి అనే ఒక తపన మనలో వచ్చింది. ఆచరించడం అంటే ఒక ఏర్పాటు చేయాలి. మన ద్వారా వారు చెప్పింది మన ద్వారా ఈ డిజైన్ చేయబడుతుంది కాబట్టి మనమే చేద్దాం. అందరం కలిస్తే ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది. ఎవరో ఒకళ్ళు అడుగేస్తున్నాం. ఆ అడుగు తర్వాత ఒక్క అడుగు 100 అడుగులు అవుతుంది కదా, అయింది కదా. ఈ 3 సంవత్సరాలు బట్టి మనం చూస్తాను. అంతకుముందు సార్లు తయారయ్యారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభవం ఇప్పుడు ఇంకా గట్టిగా పనిచేస్తుంది. వాడు చేసిందేం ఊరికనే పోలేదు. అది ఇప్పుడు నేను వచ్చానని చెప్పేసి నేనేదో చేసేస్తున్నానంటే కాదు. అసలు